సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. తనపై చెక్ బౌన్స్ కేసు గురించి ఆర్జీవీ ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన 7 సంవత్సరాల క్రితం జరిగిందని, చెక్ బౌన్స్ కు కారణమైన వ్యక్తి గతంలో తన దగ్గర పనిచేశాడని తెలిపారు. 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు కోర్టులో ఉందని, దీనిపై తన లాయర్లు వాదిస్తున్నారని చెప్పారు. అయితే కేసు కోర్టు పరిధిలో ఉండటంతో తాను ఇంతకు మించి స్పందించలేనని స్పష్టం చేశారు. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి ఈ కేసును అంధేరి కోర్టులో దాఖలు చేయగా, కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ ఆర్జీవీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత 7 సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నప్పటికీ ఆర్జీవీ కోర్టుకు హాజరు కాలేదన్న ఆరోపణలున్నాయి. ఈ కేసు మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటుంటే, మరికొందరు కోర్టు వ్యవస్థపై ప్రశ్నలు లేవదీస్తున్నారు. ఇప్పటిదాకా వివాదాల మధ్య రాణించిన ఆర్జీవీకి ఈ కేసు మరింత చిక్కులు తెస్తుందా, లేక ఈ కేసును కూడా ఒక సినిమాటిక్ మలుపుగా మార్చుకుంటారా అనేది చూడాలి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. తనపై చెక్ బౌన్స్ కేసు గురించి ఆర్జీవీ ఇన్స్టాగ్రామ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన 7 సంవత్సరాల క్రితం జరిగిందని, చెక్ బౌన్స్ కు కారణమైన వ్యక్తి గతంలో తన దగ్గర పనిచేశాడని తెలిపారు. 2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు కోర్టులో ఉందని, దీనిపై తన లాయర్లు వాదిస్తున్నారని చెప్పారు. అయితే కేసు కోర్టు పరిధిలో ఉండటంతో తాను ఇంతకు మించి స్పందించలేనని స్పష్టం చేశారు. 2018లో మహేష్ చంద్ర అనే వ్యక్తి ఈ కేసును అంధేరి కోర్టులో దాఖలు చేయగా, కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ ఆర్జీవీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత 7 సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నప్పటికీ ఆర్జీవీ కోర్టుకు హాజరు కాలేదన్న ఆరోపణలున్నాయి. ఈ కేసు మరియు నాన్ బెయిలబుల్ వారెంట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటుంటే, మరికొందరు కోర్టు వ్యవస్థపై ప్రశ్నలు లేవదీస్తున్నారు. ఇప్పటిదాకా వివాదాల మధ్య రాణించిన ఆర్జీవీకి ఈ కేసు మరింత చిక్కులు తెస్తుందా, లేక ఈ కేసును కూడా ఒక సినిమాటిక్ మలుపుగా మార్చుకుంటారా అనేది చూడాలి.